అప్పుడప్పుడు ఇలాంటి వింతలు జరుగుతుంటాయి. చాలా కష్టపడుతున్నానండి కానీ నేను అర్థం చేసుకోవట్లేదు. ఓహో చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఇప్పుడు వచ్చింది పని చేయడానికి, తుడిసిన ఆటలు తుడుతుంది. ఇంట్లో వంట ఎవరు చేస్తారు, మీరు చేస్తారా? ఇప్పుడు వరకు ఒక పని చేయలేదు, ఇప్పుడు అలాగే చిన్న యాక్టింగ్ చేస్తున్నాడు. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచా. మరి మేము అయితే రేపు అయితే ఇంట్లో దిగిపోతున్నాం, కొత్త ఇంట్లోకి. ఈ రోజు అయితే రూమ్ క్లీనింగ్ మన శుభ్రం అంటే నేనే మొత్తం కష్టపడ్డాను, చాలా అంటే చాలా. చూడండి చెమట్లో. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మొత్తం నేనే కష్టపడతాను. కొంచెం క్రెడిట్ ఆలు కూడా ఇద్దాం, ఆలు కష్టపడుతున్నారు ఏదో. ఒకసారి మీరు చూడండి. నేను తుడిసిన తర్వాత నేను తుడిచినాను అనమాట. ఎదవా వాడు. హాయ్ చెప్పండి. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా. ఓ నీ కడిగిన రూమ్ చూపెడతానండి. ఇంకా కడగలేదు, సగం సగం కడుగుతున్నాను. ఓ అన్ని పనులు నేనే చేయాలంటే ఎలా చెప్పు? నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. ఏదో పని చేస్తున్నాను చెప్పి సోయింగ్ అంతే. చూసారు కదా గాయ్స్, ఇదంతా చెమటయా. చూడండి ఇదంతా చెమటయా. చాలా కష్టపడుతున్నాను. మరి ఎన్ని మాత్రం అంటే కష్టమే కదా. చెమట కాలిపోతున్నాయి. ఇంటి బాబోయ్ ఏంటి మమ్మీ ఎవడు? బాబోయ్ ఈ చెల్లి, ఇంకో చెల్లి, మా ఆవిడ. అంటే నేను అడిగే కష్టపడుతున్నాను. బాత్రూమ్ కూడా నేనే కడిగాను. ఏ పని చేస్తలేదు. ఇప్పుడు వచ్చి సోయింగ్ చేస్తున్నా. బాత్రూమ్ నేను కడిగితాను. బకెట్లు కూడా నన్ను అందిస్తున్నారు. ఈ మాత్రం ఇస్తే చాలు, చెల్లరగిపోతారు. చెల్లి చూడండి, ఏ పని చేయపని చాలా కష్టపడుతున్నానండి కానీ నేను అర్థం చేసుకోవట్లేదు. ఓహో చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. బకెట్లు గట్ట మోయిస్తున్నారు. ఓరు బాబోయ్ ఏం జరుగుద్దో ఏం. ఈ పని అంతా చేశానని చెప్పమంది, కాకపోతే ఏ పని చేయలేదు కానీ చేశానని చెప్పమంది అంతే. వచ్చింది కర్రపట్టుకో, కర్రపట్టుకో. అది కర్రట్టుకొని వీడియో తీయమంది అంతే. ఇది మొత్తం అంతా క్లీన్ చేయాలని చెప్పమంటుంది అంతే. క్లీన్ చేయలేదు. చేతిలో ఫోన్ పట్టుకొని ఎవరైనా చేస్తారో చెప్పండి. చూడండి ఇది పెనాలు, కాకపోతే మజ్జిగలా ఉన్నాయి, కొంచెం కొల్లు బాటిల్లో కూడా ఉన్నాయి. అలా జల్లాలంట. జాతి రత్నాలు రా మీరు. అది పెనాలు కాదేమో. చూడండి కష్టపడుతుంది. మొత్తం నేను తుడిసిన తర్వాత చెల్లాటి పెనాలు అనుకుంది అనమాట. అంతే పాపం కష్టాన్ని గుర్తించండి అందరూ. ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. అందుకే బాగా చెల్లేది పని చేయట్లేదండి, అంతా మేము చేసుకుంటాం. బాను వస్తుంది, మళ్ళీ పని చేస్తుంటే యాక్ట్ చేస్తుంది, వెళ్ళిపోద్ది అంతే. సుప్పిని సుఖపూసని ఏంటో చెల్లి చాలా కష్టపడుతుంది. చెల్లె కష్టపడుతుంది ఇందులో. ఇదే యూట్యూబ్ రూమ్ అనమాట. ఇలా చూడు,
పని చేస్తలేదు చూడమంటే చూస్తున్నావా ఇది అంత వేగం పని తప్పించుకున్నాను చూడండి బాగా కష్టపడుతున్నా పని చేసి తక్కువ ఆడవాడు ఎక్కువ మా ఇంట్లో చూడండి ఇప్పుడు దాకా పని చేయడం మానేసి ఇప్పుడు వచ్చింది పని చేయడానికి తుడిసిన ఆటలు తుడుతుంది ఇంట్లో వంట ఎవరు చేస్తారు, మీరు చేస్తారా? చూడండి తుడిసిన ఆటలే తుడుతుంది మీరు ఎంత ఒక్కేశారు ఎవరో తొక్కలేదు ఏం చేయలేదు ఇగో చూడండి ఎదురుగా కూర్చుని దేవుడిని చూపించండి. వీళ్ళిద్దరు చూడండి పని చేసిన వాళ్ళు యాడ్ చేస్తున్నారు ఇప్పుడు దాకానే ఇగో చెల్లి వచ్చిందని చెప్పి యాడ్ చేస్తున్నారు పీకింది ఏముండదు అక్కడ మళ్ళీ. కోసి కొత్త సిగ్గుండి అక్కడ ఆ రూమ్ కడుక్కొని ఈ రూమ్ కడుక్కొని వంటగది కూడా కడిగింది ఇది. నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది? శ్రవణ గుర్తించండి. సిరి ఒక బిర్యానీ పెట్టి తీసుకొచ్చింది బిర్యానీ అడుగు. అదండి ఏ పని చేయలేదు కానీ పని చేసిన వాళ్ళు ఇద్దరు బాగా చేస్తున్నారు దెమ్మడంలా కూర్చొని మరి మామూలుగా తెలియాలి పని చేసాం లేదు. నాకు తెలుస్తుంది నువ్వు చేసావు నేను చేశాను. నేను ఏదైనా అనుకున్నానంటే అది పూర్తయ్యే వరకు నిద్రపోను. పని అయిపోయిన తర్వాత పని చేస్తున్నా ఏచి తొడ్డం ఎందుకన్నా పని ఏమని చెప్పు. తుడిసిన ఆటలు తుడుతున్నా ఎందుకు కడిగారన్నయ్య. ఊరుకో ఊరుకో ఎద్దులో ఉన్నావు ఏడిస్తే దరిద్రంగా ఉంటది చూడు నాదే కష్టం అంతా నాదే. పైకి రాయదు. ఆ చవట చవట తుడిచి చవట బాబోయ్ అయ్యో పాపం ఏం చేస్తున్నావు సుప్పిని సుఖ పూసని టోటల్గా అయితే ఈ రోజు అయితే ఇంట్లో దిగబోతున్నాం పొద్దున్నే లేపేశారు పొద్దున్న 5 గంటలు వేసి తాళం చేసి ఫ్రెష్ అయ్యి చూశాను కదా చాలా టైర్డ్ అయిపోయాను నన్ను అన్ని పనులు నేనే చేసి ఇల్లు గుమ్మలు గడిగి ఇప్పుడేమో మళ్ళీ పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు సరే మరి చూడండి ఏడాది ఇంట్లో దిగబోతున్నాం చూడండి గాయస్ ఏ పని చేయకపోయినా పని చేయండి అవి చూసారా నేను చెప్పకుండా చెప్పేస్తుంది డోర్ తోసారు. ఎంత పెద్ద పని చేసిందో పాపం డోర్ తోసిందంతా సిగ్గుండాలి సిగ్గుండాలి ఇది హఠాత్ అంటారు హఠాత్ పరిణామం అనమాట అప్పుడప్పుడు ఇలాంటి వింతలు జరుగుతుంటాయి ప్రపంచం అంతమైపోతుంది అంటే ఇందుకే ఏవో సూచనలు ఇదిగో ఫస్ట్ సుప్పిని సుఖ పూసని ఈ డిజైన్ కావాలనుకుంటే ఎవరని చెప్పండి ఇంటికి వచ్చేసేసి ఇంకా చేస్తుందా పిచ్చి కూడా హద్దు ఉండాలి భయ్య. వాళ్ళు చాలా కొత్తగా అంటుంది ఎవరైనా కొత్తలు చూసారంటే నిజంగా షాక్ అయిపోతారు నిజంగా బాబోయ్ ఇలాంటి వింత వింతవన్నీ మీరు చేయకండి ఎప్పుడన్నా చూడకండి చేయకండి కాదు డోంట్ సీ అయ్యో పాపం అయ్యో చాదబల్ చేస్తుంటే వీడియో చేయడానికి నన్ను తున్నించి రప్పించారనమాట చూసారా తీయడానికి కాదు ఆ ఎక్స్పీరియన్స్. చాట్ కూడా మీడియాకి మెయిన్ డైరెక్టర్ అతనే. మేము ముగ్గులో కూడా వేస్తాం ఇంకా పూజ నిమ్మకాయలు పోయడం ఈ ముగ్గులో దింపి మాత్రం ఉంటుంది. చూసారా గాయస్ ఏం తెలియని వాడికి నోట్లో వేలెట్టిన కొరకల వాడికి ఎన్ని నందరూ వేస్తున్నారు ఇదైతే అయిపోయింది ఇప్పుడు లోపలికి అయితే ఎంటర్ అయిపోతుంది. ఓహో అది తెలిసి కొబ్బరి చెప్ప కొట్టిందా తినేద్దాం కదా అని ఎవరు లేకపోతే మాత్రం అదే అసలు మా అమ్మ ఏం చెప్పింది తినకూడదని చెప్పింది ఆకలితో ఉంటే మాత్రం అలా టికెట్ తిన్నాం అనక తర్వాత 2 ఉన్నాయి తర్వాత ఒకటే ఉంటుంది చూడండి. వాటి చెల్లి తినేస్తుంది వాటేమో అది తినేస్తుంది ఒకటే ఉంటుంది ఒకటి. ఏమరా బాబులు మస్తు కామెడీ చేస్తుండే. అవును సార్. షాప్ తెచ్చారా ఇట్లా పాదలు తెయ్యవచ్చు. చూసారా పళ్ళు మొత్తం ఇద్దరే చేస్తుంటే వీళ్ళిద్దరూ మాకు ఇంకా ఇది తెచ్చారు అని అడుగుతున్నారు చూడండి ఎంత కష్టపడ్డాడు
అదే నా టాలెంట్. ఫస్ట్ తీసే ముందు ఈ కొత్త ఇంట్లో కనుక దిగినట్టయితే ఫస్ట్ దారి కింద ముగ్గులు పెట్టుకొని తిన్నంగా నించుని క్లాక్ వైజ్ డైరెక్షన్ లో 3 సార్లు, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో 3 సార్లు తీయండి. తెలుగులో చెప్పు, ఇంగ్లీష్ లో చెప్పు. ఇంకోసారి ఎన్ని కురుకులు అడిగేస్తున్నాడు దేవుడికి. చూసారా గాయస్, ఇప్పుడు దాకా రావడం మానేసి ఇప్పుడు వచ్చి కష్టపడ్డది ఇప్పటి వరకు ఒక పని చేయలేదు, ఇప్పుడు అలాగే చిన్న యాక్టింగ్ చేస్తున్నాడు. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. టోటల్ గా అయితే ఇంట్లో అయితే దిగేసాం గాయస్. ఇప్పుడు అయితే చెల్లైతే బిర్యానీ చేసింది, బిర్యానీ తింటున్నాం. మొన్నటి మీద ఇప్పుడు అయితే చాలా బాగుంది. డబ్బులు బొక్క ఈ సారి బాగుంది. చూడండి ముద్దు ముద్దుగా మామూలు చూపిస్తున్నాను. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచా. ముందు కనిపించండి నువ్వే. బిర్యానీ అయితే చాలా బాగుంది, మా బేస్ చేసింది. బిర్యానీ అయితే అప్పుడు మొన్న తిన్నట్టు ఇప్పుడు అలా ఉంది, ఏమాత్రం మారలేదు. సేమ్ బిర్యానీ. వాళ్ళందరూ నటించేస్తున్నారు గైస్, అంతే నటిస్తారో తెలియదు. రొంప సంతోషం.